గోకులాం అనే అందమైన గ్రామంలో చిన్న కృష్ణ తన తల్లి యశోదతో కలిసి ఉండేవాడు. అతడు చాలా చిలిపి మరియు అందమైన బాలుడు. చిన్న కృష్ణుడికి వెన్న అంటే చాలా ఇష్టం. గ్రామంలోని అమ్మలు తమ ఇళ్లలో వెన్నను మట్టికుండల్లో దాచిపెట్టేవారు. ఒకరోజు కృష్ణుడు తన స్నేహితులతో కలిసి ఒక ప్లాన్ వేశాడు. వాళ్ళు ఒకరిమీద ఒకరు ఎక్కి వెన్నకుండను చేరుకోవాలని నిర్ణయించారు. కృష్ణుడు పైకి ఎక్కి కుండను తెరిచాడు. అందులో ఉన్న వెన్నను తీసుకొని తన స్నేహితులతో కలిసి తినసాగాడు. అంతలో గ్రామంలోని అమ్మలు వచ్చి యశోద దగ్గర ఫిర్యాదు చేశారు. నీ కృష్ణుడు మళ్ళీ మా వెన్న దొంగిలించాడు అని చెప్పారు. యశోదమ్మ కృష్ణుడిని అడిగింది, నువ్వే వెన్న తిన్నావా? కృష్ణుడు అమాయకంగా నవ్వుతూ చెప్పాడు, నేను కాదమ్మా. కృష్ణుడి అమాయకపు ముఖం చూసి యశోదమ్మకు నవ్వొచ్చింది. అందరూ కలిసి కృష్ణుడి చిలిపితనాన్ని చూసి ఆనందించారు.